ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే రూట్లో మాత్రం రోజు రోజుకి ఆకతాయిలు మాత్రం ఒక అడ్డగా మారని చెప్పొచ్చు. ప్రధానంగా ఉంటుంది ఖమ్మం నుంచి మద్దులపల్లి, అదేవిధంగా తల్లంపాడు నుంచి పొన్నెక్కల్, అదేవిధంగా సూర్యాపేట నుంచి హైదరాబాద్కి వెళ్ళే ఈ నేషనల్ హైవే రూట్లో మాత్రం రోజు రోజుకి ఆకతాయిలు మాత్రం బైక్ రేసింగ్తో మాత్రం ఇక్కడ ప్రజల్ని భయబంధన గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసి మనం గత కొన్ని రోజులు చూసుకున్నట్టయితే ఖమ్మం నగరంలో మమతా ఏరియా ప్రాంతంలో నైట్ పూట ఆకతాయిలు అదే కాలేజీ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో మద్యం తాగి బర్త్డే పార్టీలు చేసుకునే నేపథ్యంలో మాత్రం ఇప్పుడు మాత్రం కొత్తగా ఇప్పుడు నేషనల్ హైవే రోడ్డుకి అడ్డగా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వచ్చిన వైరల్ వీడియోతో మాత్రం ఇక్కడ ప్రజలు మాత్రం బొమ్మెలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి నైట్ అంటే 24 గంటల వైపు కూడా ఈ హైవే రోడ్లో విపరీతమైన వెహికల్స్ వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు వీళ్ళకి ఏదైతే విద్యార్థులు ఆకతాయిలు మాత్రం అడ్డంగా మారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తుంటే మనం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా స్థానికులు కూడా ఇక్కడ అనేక మంది కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి వస్తుంది. అంటే నైట్ పూట అంటే ఎవరు లేని సమయంలో అర్ధరాత్రి సమయంలో మాత్రం వీళ్ళు ఇక్కడ బర్త్డే పార్టీలు కానీ అదేవిధంగా బైక్ రేసులతో మాత్రం విపరీతంగా స్టంట్స్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది స్థానికులు కూడా ఇక్కడ పోలీసులకి నిఘా పెట్టడానికి కూడా వాపోతున్న పరిస్థితి వస్తుంది. అంటే గతంలో చూసినట్టయితే ఖమ్మం నగరంలో ఉండే పరిస్థితులు ఇప్పుడు మాత్రం హైవేలకు అడ్డగా తీసుకొని మాత్రం ఇక్కడ చాలామంది కూడా ఆకతాయిలు మాత్రం ఇక్కడ పక్కన ఉన్న ప్లేసుల్లో కూడా మద్యం తాగి కూడా సీసాలు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జనాలు మాత్రం ఇక్కడ బొమ్మెలుతున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా కూడా స్థానికులను అడుగుదాం, చెప్పండి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉంది? సార్, ఇది ఖమ్మం నుంచి సూర్యాపేట హైవే. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఆకతాయిలు చాలా విచ్చలవిడితనంగా బైక్పై రేసింగులు చేస్తూ స్కిడ్లు చేస్తూ అదేవిధంగా బర్త్డే పార్టీలు, దాంతోపాటుగా ఈ వ్యవసాయ భూముల్లో కూడా తాగి పడేసినటువంటి సీసాలు మీరు చూసుకుంటే ఇక్కడ చాలా అధ్వానమైన పరిస్థితి నెలకొంది. దీని గురించి కొంచెం పోలీసు వారు కొద్దిగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ఈవినింగ్ 9:30 నుంచి మినిమం ఎంత లేదన్నా 11:30, 12 వరకు కూడా ఇక్కడ కొంచెం పెట్రోలింగ్ నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది. ఈ శ్రీ చైతన్య కాలేజీ ఈ స్టూడెంట్సా ఇంకా బయట వ్యక్తులా అనేది మాకు అర్థం కాని పరిస్థితి. వారు మద్యం తాగుతూ మరి ఆ సీసాలు ఈ పంట పొలాల్లో వేయటం వల్ల రైతులకు కూడా చాలా గాయాలు, పశువులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇది హైవే కావడంతో దీన్ని ఎవరు ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. దీని గురించి ముఖ్యంగా కొంచెం మీరైనా ఈ వార్తా ప్రతినిధులైనా కొంచెం పోలీసు దృష్టి వరకు తీసుకువెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కాలేజీ యాజమాన్యంలో కూడా కొంచెం స్ట్రిక్ట్గా నడపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, దాంతోపాటుగా ప్రయాణికులు ఉంటారు, లేడీస్ అందరూ, ఇది హైవే అందరూ ఉపయోగించుకునేటువంటి హైవే. దీనిపై ఇలా దారుణమైనటువంటి పరిస్థితి ఇలా చేయటం అనేది ఖండిస్తూ ఉన్నాము. మేము నైట్ పూట కొంచెం పెట్రోలింగ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. దీని గురించి కొంచెం మీరైనా మీ ప్రతినిధులు కొంచెం మాట్లాడి దీన్ని కొంచెం పెద్ద ఎత్తున తీసుకురావాలని కోరుకుంటున్నాం. దాదాపు చాలామంది విద్యార్థులు కూడా ఆకతాయిలు కూడా ఇక్కడ హైవే రూట్లో మాత్రం ఎక్కువగా వస్తున్న పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. ఖమ్మం నగరం చుట్టుపక్కల కూడా ఇక్కడ చూడొచ్చు. మనం పక్కన తాగి మద్యం సీసాలు వేస్తున్న పరిస్థితి, మన ప్లాస్టిక్ వస్తువులు కానీ అనేక రకాలమైన తాగిన సీసాలు కూడా వేస్తూ కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో చూసినట్టయితే ఇక్కడ హైవే రూట్లో నేపథ్యంలో మాత్రం ఎక్కువ మంది కూడా ఆకతాయిలకి అడ్డా మారని చెప్పవచ్చు. గతంలో ఖమ్మం నగరంలో ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ప్రధానంగా హైవే రూట్లకి వస్తున్న నేపథ్యంలో మాత్రం అనేక మంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఖమ్మం చూసుకున్నాం హైవే రూట్ అంటే నేషనల్ హైవే రూట్లో కూడా ఇప్పుడు అడ్డాగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు ఇది ఆకతాయిలు చేసే పనిని ఖమ్మం నుంచి కానీ అదేవిధంగా పక్కన మహిబాద్ కానివ్వండి, అదేవిధంగా కోదాడ కానీ చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఈ అర్ధరాత్రి పూట ఇక్కడికి రావడంతో ఎక్కువ మంది పార్టీలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి మాత్రం ఇక్కడ ఈ హైవే రోడ్డు మాత్రం అడ్డా మారిన పరిస్థితి మాత్రం దీనిపై కూడా పోలీసులు కూడా ఎప్పుడు నిఘా పెట్టాలని చెప్తున్నారు. రాత్రి వేళల్లో వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం అనేక మంది ఆకతాయిలకు మాత్రం ఇది అడ్డంగా మారని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఏదైతే ఈ పరిసర ప్రాంతంలో హైవేలో వెళ్ళే ఆకతాయిలకు ఇప్పటికీ 4 వెళ్తున్నట్టు మనకు సమాచారం సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ కావడంతో మాత్రం ఆ వీడియోలో ఎవరున్నది మాత్రం ఇప్పుడు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే ఆ ఎవరో ఇట్లాంటి ఆకతాయిలు మాత్రం ఎప్పటికైనా పట్టుకోవాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈ హైవే రూట్లో ఎక్కువ శాతంలో నైట్ పూట వెళ్ళే నేపథ్యంలో మాత్రం అర్ధరాత్రి దాటినాక తెల్లవారుజామున కూడా ఎక్కువ వచ్చి ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్న కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో మాత్రం ఆకతాయిలకు మాత్రం ఈ నేషనల్ హైవే అడ్డగా పారిన పరిస్థితులు మాత్రం ఇక్కడ విపరీతమైన బైక్ రేసింగ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు పెడుతుంది. అంటే తల్లిదండ్రులు కొన్ని లక్షల రూపాయలతో కాలేజీకి చదువుకోవాలని నేపథ్యంలో మాత్రం ఆకతాయిలు మాత్రం ఇట్లా మద్యం తాగి విచ్చలవిడిగా ఈ నైట్ పూట బైక్ రైడింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే దీని మీద ప్రభుత్వాలు కానీ అదేవిధంగా జిల్లా మంత్రి కానీ కలెక్టర్ కానీ దీనిపై నిఘా పెట్టాలని ప్రత్యేకంగా పోలీసులు మాత్రం పెట్రోలింగ్ అర్ధరాత్రి పూట చేసే వాళ్ళు మాత్రం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని కూడా ఇక్కడ నగరవాసులు మాత్రం కోరుతున్న పరిస్థితి ఉంటుంది. ఇది కొంత పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, మద్దిలపల్లి బైపాస్ రోడ్ నుంచి.